విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు డాక్టర్లను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అందరూ అందరూ కొద్దిగా ఆగండి మేడం. కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధి ప్రబలడంతో 2 బాలికలు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పచ్చకామెర్లు విష జ్వరాలు సోకిన వాళ్లలో 37 మందికి విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన పిల్లలకు పార్వతీపురం, కురుపాం హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. నాయుడు చెప్పండి. ముందు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనారోగ్యం బారిన పడిన బాలికలను పరామర్శిస్తున్నారు. కురుపాం ఆశ్రమ పాఠశాలల్లో 170 మంది విద్యార్థులు అక్కడ వాటర్ బాగోక ఆర్ఓ ప్లాంట్ శుభ్రంగా లేకపోవడంతో కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 170 మంది పచ్చకామెలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వారిలో కొంతమందిని ఇక్కడికి కేజీహెచ్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నేత కేజీహెచ్ కి వచ్చారు. పీడియాట్రిక్ వార్డ్ లో ఉన్న వారందరినీ కూడా పరామర్శిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. స్కూల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఆర్ఓ ప్లాంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, స్కూల్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రోజుల నుండి మీరు ఇబ్బందులకు గురవుతున్నారు, ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా పిల్లలు ఎవరైనా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్న విషయాలన్నింటినీ కూడా స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లలను అడిగి తెలుసుకుంటున్నారు. వారు తమ బాధలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పి ఇక్కడ పోలీసులు లేనిపోయిన ఆంక్షలన్నీ కూడా పెడుతున్నారు. మీడియాను కూడా కనీసం లోపలికి దగ్గరలోకి కూడా రానివ్వడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిసి మీడియా అంతా కవర్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి సిపితో సహా మిగతా పోలీసులంతా కూడా అత్యుత్సాహాన్ని ఓవరాక్షన్ కి దిగారు. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పారు. ఎందుకు వెళ్ళిపోవాలని చెప్పి మీడియా కూడా ప్రశ్నించడంతో ఇక్కడి నుండి ఎటువంటి పర్మిషన్ లేదు మీడియాకి కానీ, ప్రతిపక్ష నేత ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి వీల్లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో ఇది రాజకీయ సమావేశం కాదు, వచ్చింది ప్రతిపక్ష నేత పరామర్శకు వచ్చారు. చిన్నపిల్లలతో రాజకీయాలు ఏంటి, చిన్నపిల్లలు పరామర్శించడానికి వస్తే అనుమతి లేదంటే ఎలా చెప్తారు? ఇక్కడికి ఎంతో మంది వస్తున్నారు, కేజీహెచ్ కి ఎంతో మంది వచ్చి మాట్లాడుతున్నారు. వారందరికీ లేని ఆంక్షలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పెడుతున్నారని చెప్పి మీడియా ప్రతినిధులంతా కూడా సిపిని ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన సమాధానం దాటవేసే విధంగా మాట్లాడారు.
మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న వైఖరి మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు పెడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా 1,00,000 ఆంక్షలు పెట్టారు ఆయన పర్యటనకి. చివరికి చిన్నపిల్లలను కూడా పరామర్శించేందుకు వచ్చిన సమయంలో కూడా ఇదే తరహాలో ఆంక్షలు పెడుతున్నారు. కాన్వాయ్ని లోపలికి కాన్వాయ్తో పాటు ఎవరిని కూడా రానివ్వడం లేదు. గేటు బయట చాలా మంది పార్టీ నాయకుల్ని ఆర్టీసీ అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. మొత్తం పోలీసులంతా కూడా కేజీహెచ్ లోని పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు కేజీహెచ్ అంతా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే మీడియా వారిని కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి సిపి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నించిన మీడియా మీద కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు నాతో వాదన పెట్టుకోవద్దు, చెప్పింది చేయాల్సిందే తప్ప మరొక మాటకి అవకాశం కూడా లేదన్నారు. మీకు ఏదైనా పర్మిషన్ కావాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుని DPRO దగ్గరికి వెళ్ళి తీసుకుని అని చెప్పి మీడియాతో కూడా ఆయన దురుసుగా ప్రవర్తించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు మీడియా మీద ఆంక్షలు పెడుతున్నారని చెప్పి మీడియా ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన సమాధానం దాటివేసే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే మరోవైపు ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ కొనసాగుతూనే ఉంది. వారి పిల్లల తల్లిదండ్రులకు కూడా ధైర్యాన్ని చెప్తున్నారు. మీరెవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు, అన్ని సర్దుకుంటాయని చెప్పి ఆ పిల్లలను ఓదార్చడంతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బిందు. ఓకే నాయుడు. అన్నా అక్కడ కొద్దిగా ఎన్నికొస్తే పాప కూడా కనిపిస్తుంది. ఆ పాప కూడా కనిపిస్తుంది. కొద్దిగా ఎన్నికండి ఆ మొబైల్ సైకిల్ అయ్యప్ప సైకిల్ నేను పంపిస్తాను.
కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థినులు వీళ్ళంతా విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధి ప్రబలడంతో 2 బాలికలు మృతి చెందారు. పచ్చకామెర్లు విషజ్వరాలు సోకిన వాళ్లలో 37 మందికి విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ బాలికలను వారి తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యార్థులను తల్లిదండ్రులను డాక్టర్లను అడిగి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. అయితే అటు పార్వతీపురం కురుపాం హాస్పిటల్స్లో కూడా కొంతమంది పిల్లలకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేజీహెచ్లో ఉన్న విద్యార్థినులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలియడంతో కొంతమందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, అదేవిధంగా ఈ ఆశ్రమ పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్ కానీ ఆహారం కానీ పరిశుభ్రత కానీ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకే చోట ఏకంగా ఇంతమంది విద్యార్థినులు అస్వస్థతకి కావడం, అదేవిధంగా పచ్చకామెర్ల వ్యాధి బారిన పడడంతో పరిస్థితి విషమించడం, అదేవిధంగా 2 చిన్నారులు చనిపోవడం పరిస్థితి తీవ్రతకి అద్దం పడుతున్న పరిస్థితి. సో చూస్తున్నాం, ఆర్ఓ ప్లాంట్ మెయింటెనెన్స్ సరిగా లేదనే రిపోర్ట్స్ కూడా అక్కడి నుంచి మనకి అందాయి. ఆ విద్యార్థినులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర మాట్లాడిన సందర్భంలో కూడా కురుపాం ఘటనను ప్రస్తావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆసుపత్రి కనుక కొంత దగ్గరగా ఉంటే విద్యార్థినులకి కొంత అర్లీగా వైద్యం అందే పరిస్థితి ఉండేది. ఏకంగా కురుపాం నుంచి కేజీహెచ్ విశాఖకి తీసుకొచ్చి మరి వాళ్ళని అడ్మిట్ చేసి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా ఈ అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ప్రజారోగ్యం పూర్తిగా పడకేసింది. అటు గిరిజన విద్యార్థులను కానీ లేకపోతే సంక్షేమ హాస్టళ్లలో ఆశ్రమ పాఠశాలల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలని కానీ పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనకి కనిపించింది. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ కేజీహెచ్లో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆయన పరామర్శిస్తున్నారు. మరోవైపు అక్కడ పోలీసుల ఆంక్షలు కూడా చూస్తున్నాం మనం. ఎక్కడికక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవకుండా వారంతా కూడా ఆపుతున్న పరిస్థితులు కూడా మనకి విజువల్స్లో చూస్తున్నాం. కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్ల వ్యాధి ప్రబలడంతో 2 బాలికలు మృతి చెందారు. పచ్చకామెర్లు విషజ్వరాలు సోకిన వాళ్లలో 37 మందికి విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు.
వీళ్లలో ముగ్గురు పరిస్థితి విషమంగా కూడా ఉంది. మిగిలిన పిల్లలకు పార్వతీపురం కురుపాం హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆ పిల్లలను వారి తల్లిదండ్రులను అడిగి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం విశాఖ కేజీహెచ్ బయటకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే మీడియాను హాస్పిటల్ లోపలికి అనుమతించడానికి కూడా సిపి ఒప్పుకోనట్టుగా కూడా తెలుస్తోంది. వైఎస్ జగన్ బయటకు వచ్చి మాట్లాడదాం అనుకున్నా కూడా ప్రెస్ మీట్కి కూడా అనుమతించలేదని కూడా మనకి తెలుస్తోంది. పోలీసుల ఆంక్షలు మనకి కనిపిస్తున్నాయి. స్వయంగా విశాఖ సిపి ఇటువంటి ఆంక్షలు విధించారు. ఈవెన్ నర్సీపట్నం టూర్ సమయంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మనమంతా కూడా విన్నాం. ఈ టూర్ చట్టబద్ధమైనది కాదు, ఎవరో అసలు టూర్లోనే పాల్గొనొద్దు, ఇది ఈ సమావేశం లేదంటే ఈ అసెంబ్లీ కరెక్ట్ లీగల్ అయినది కాదు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇక్కడ కేజీహెచ్ దగ్గర కూడా ఒక మానవతా దృక్పథంతో ఇంత పెద్ద స్థాయిలో గిరిజన పిల్లలు అనారోగ్యం బారిన పడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి పర్యటనని, అటువంటి ఒక విజిట్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా. విశాఖ కేజీహెచ్లో ఈ విద్యార్థులందరినీ కూడా పరామర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు పుష్ప శ్రీవాణి, అదేవిధంగా విడదల రజని మనకి కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులను, వాళ్ళ తల్లిదండ్రులని అడిగి తెలుసుకుంటున్నారు. ఆ విషయాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పారు మాజీ మంత్రులంతా కూడా. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో విద్యార్థులను పరామర్శించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని బయటకు వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.